హలో మిత్రులారా, నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. అదే నచికేత కథ. యముడి నుండి విజ్ఞానం పొందిన నచికేత గురించి తెలుసుకుందాం. ఈ కథ మనకు జీవితంలో ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. నచికేత తండ్రి ఉద్దాలక మహర్షి ఒక యజ్ఞం చేశాడు. ఈ యజ్ఞంలో అతను తన సర్వస్వాన్ని దానం చేస్తున్నాడు. నచికేత తండ్రిని చూసి, "మీరు నన్ను ఎవరికి దానం చేస్తున్నారు?" అని అడిగాడు. తండ్రి కోపంతో, "యముడికే వెళ్ళు" అని అన్నాడు. నచికేత తండ్రి మాట ప్రకారం యమలోకానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. నచికేత యమలోకానికి వెళ్లాడు. అక్కడ యముడు లేడు. నచికేత 3 రోజులు నిరీక్షించాడు. ఈ 3 రోజులు అతను ఏమీ తినలేదు, త్రాగలేదు. చివరకు యముడు వచ్చాడు మరియు నచికేత నిరీక్షణ గురించి తెలుసుకున్నాడు. యముడు నచికేతకు 3 వరాలు ఇచ్చాడు. నచికేత మొదటి వరంగా తన తండ్రి కోపం తగ్గమని కోరాడు. రెండో వరంగా స్వర్గ విజ్ఞానం అడిగాడు. యముడు అతనికి స్వర్గానికి చేరుకోవడానికి మార్గం చూపించాడు. మూడో వరంగా నచికేత మరణం తర్వాత ఏమవుతుంది అని యముడిని అడిగాడు. యముడు నచికేతకు బ్రహ్మవిద్యను బోధించాడు మరియు ఆత్మ గురించి వివరించాడు. నచికేతకు జీవితం మరియు మరణం గురించి సరైన అవగాహన వచ్చింది. ఈ కథ మనకు సహనం, పట్టుదల, విజ్ఞానం గురించి నేర్పుతుంది. నచికేత యముడి నుండి పొందిన జ్ఞానం అతని జీవితాన్ని మార్చింది.